హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జూలై 1 తారీఖు నుంచి 31 తారీఖు లోపల విడుదల కాబోయేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చేసింది. నేను మీకు ఈ వీడియోలో అయితే ఒక్కొక్క పథకం గురించి వన్ బై వన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ పథకం ద్వారా లబ్ధిదారులకు ఎంతెంత చేకూరుతుంది, సో దానికి ఎవరెవరు అర్హులైతే అవుతారు, ఎవరెవరు అనర్హులైతే అవుతారు, సో కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, సో ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఈ విధంగా ఒక్కొక్క పథకం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా వీడియోని అయితే తప్పకుండా ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. నెక్స్ట్ ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి. మీకు యూజ్ అయ్యే కంటెంట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా. ఓకేనా, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అయిపోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేసినట్లయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జూలై పథకాలకు సంబంధించి అయితే అప్డేట్స్ అయితే వచ్చేసాయండి. మీకు వన్ బై వన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొట్టమొదటిగా నెల 1వ తారీఖున వస్తుందంటే అందరికీ గుర్తుకొచ్చేది సామాజిక భద్రత పెన్షన్లు అనమాట. ఓకేనా, సో ఈ యొక్క సామాజిక భద్రత పెన్షన్స్ను రేపటి రోజునైతే ఇస్తారనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులైనటువంటి వాళ్ళందరికీ. సో 2 రోజుల పాటు అయితే ఈ పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది, 1, 2 తారీఖుల్లో. ఓకేనా, సో అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుందండి. అనర్హులకు ఎవరికి కూడా పెన్షన్స్ అయితే పంపిణీ చేయరు. సో ఇక దీనికి సంబంధించినటువంటి అర్హుల జాబితా అయితే మనకు ఇక్కడైతే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఈరోజు రాత్రి లోపల అప్డేట్ అయితే చేస్తారు. మీరు ఈ యొక్క వెబ్సైట్కి వచ్చి అయితే చెక్ చేసుకోవచ్చు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో. ఓకేనా, సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, మీరు అందరూ కూడా వచ్చి చెక్ చేసుకోండి. వీటికి సంబంధించినటువంటి అమౌంట్స్ కూడా గ్రామ వార్డు సచివాలయం అధికారుల దగ్గరికి అయితే చేరడం అయితే జరిగింది. ఇక రేపు మార్నింగ్ నుంచి అయితే పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. బట్ చాలామంది కూడా అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్ కింద ఇచ్చేటువంటి వితంతు పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పంపిణీ చేస్తారా లేదా అని అడుగుతూ ఉన్నారండి. సో యాక్చువల్గా ఈ యొక్క వితంతు పెన్షన్స్ని 12వ తారీఖునే, అంటే ఈ నెల 12వ తారీఖునే జమ చేయాల్సి అయితే ఉండిందనమాట, జూన్ 12వ తారీఖున. బట్ ఆ రోజునైతే పంపిణీ చేయలేదు. ఈ పథకాన్ని అయితే పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. దానికి బదులుగా తల్లికి వందనం పథకాన్ని అయితే స్టార్ట్ చేసేసారు. అయితే ఇప్పుడు రెగ్యులర్ పెన్షన్స్ అయితే వస్తున్నాయి రేపు 1వ తారీఖున, అంటే రేపటి రోజున. బట్ వీటితో పాటుగా మాకు పెన్షన్ పంపిణీ చేస్తారా చేయరని అడుగుతూ ఉన్నారనమాట. సో మనకు ఈ రెగ్యులర్ పెన్షన్స్కు సంబంధించినటువంటి అమౌంట్ అయితే క్రెడిట్ చేశారనమాట ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం అధికారుల అకౌంట్స్కి. ఈ స్పౌస్ పెన్షన్స్కు సంబంధించి అయితే హోల్డ్లో పెట్టున్నారు. సో వీటిని జమ చేయమని అయితే, అంటే వీటిని పంపిణీ చేయమని అయితే అధికారులు ఆదేశాలు అయితే జారీ చేయలేదు. వీళ్ళకి ఆర్డర్స్ అయితే పాస్ చేయాలన్నమాట. సో అందువల్ల మనకు రేపటి రోజున ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్ కింద ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులను పంపిణీ అయితే చేయరు, అంటే వితంతు పెన్షన్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్. సో లేదు అనుకుంటే ఒకవేళ ఇన్ కేస్ పంపిణీ చేసేసే పని అయితే పంపిణీ కూడా చేసేసేయచ్చు. బట్ ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు హోల్డ్ అయితే పెట్టున్నారు. రేపటి రోజున పెన్షన్ పంపిణీ చేయొద్దు అని చెప్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్ని అయితే స్టార్ట్ చేయొద్దని అయితే చెప్పున్నారు. చూద్దాం మనకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు ఈ జూలై నెల మొదటి వారంలో అయినా దీనికి సపరేట్గా ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేసి సో దాన్ని ప్రారంభించవచ్చు అనమాట, వితంతు పెన్షన్స్. ఎందుకంటే ఇవి కొత్త పెన్షన్సే కాబట్టి సో ఈ విధంగా సపరేట్గా కూడా చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఎప్పటికెప్పుడైనా మన ఛానల్ నుంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్కి, వితంతు పెన్షన్స్కి సంబంధించి. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా అయితే పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇక దాని తర్వాత వచ్చేసి రెండవ పథకం ఏంటంటే ఉచిత రేషన్ పంపిణీ అండి. ఈ యొక్క ఉచిత రేషన్ పంపిణీ వచ్చేసి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అయితే జరుగుతుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇప్పుడైతే ఎండిఓ వాహనాలు అయితే రావండి. మీరు ఖచ్చితంగా కూడా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి రేషన్ సరుకులను, రేషన్ బియ్యాన్ని మొత్తం కూడా తీసుకొచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీ దగ్గర పాత రేషన్ కార్డు ఉంది కాబట్టి ఆ రేషన్ కార్డు మీద మీకు రేషన్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అయితే ఇస్తారు. ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళి అయితే రేషన్ అయితే కలెక్ట్ చేసుకొచ్చుకోండి. సో ఇక 60 ఏళ్ళు పైబడినటువంటి యొక్క వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, దివ్యాంగులకు, వీళ్ళకి మాత్రము డోర్ డెలివరీ అయితే చేయడం జరుగుతుంది. అది కూడా ఒక 4 రోజుల ముందే ఈ యొక్క రేషన్ పంపిణీ అయితే జరుగుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా జూలై నెల రేషన్ను ఈ నెల 26వ తారీఖు నుంచే స్టార్ట్ చేసేసారనమాట. వాళ్ళకి పంపిణీ అయితే ఇచ్చేశారు, అంటే డోర్ డెలివరీ అయితే చేశారనమాట. ఈ విధంగా అయితే రేషన్ పంపిణీ జరుగుతుంది. సో మనకు 1వ తారీఖు నుంచి నార్మల్గా రిమైనింగ్ వాళ్ళకి అయితే పంపిణీ అయితే చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోండి. ఇది రెండవ పథకము.
సో దాని తర్వాత వచ్చేసి తల్లికి వందనం పథకం అండి. సో ఇప్పటివరకు ఎవరికైతే తల్లికి వందనం పథకం కింద నిధులు పడక అంటే డబ్బులు ఖాతాల్లోకి జమ అవ్వకుండా ఉండి ఫిర్యాదులు ఎవరైతే పెట్టుకో ఉంటారో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి 5వ తారీఖున మరలా ఈ పథకం కింద 13,000 రూపాయలనైతే బ్యాంకు ఖాతాలకైతే జమ చేయడానికైతే చూస్తున్నారు ప్రభుత్వము. ఓకేనా. సో అయితే ఆల్రెడీ దీనికి సంబంధించి ఫిర్యాదులు అయితే కంప్లీట్ చేసుకున్నారు. చాలామంది కూడా ఫిర్యాదులు అయితే పెట్టుకోవడం జరిగింది. సో దాని తర్వాత 21వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అంటే ఈ రోజుటి వరకు వెరిఫికేషన్ ప్రక్రియ అయితే జరుగుతుందన్నమాట. అంటే మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేస్తారు వీళ్ళకి. వీళ్ళు అర్హులా కారని మళ్ళీ గుర్తిస్తారనమాట. ఓకేనా. ఇన్ కేసు వాళ్ళు అర్హులైనట్లయితే వాళ్ళకి 5వ తారీఖున 13,000 రూపాయలు అకౌంట్లోకి అయితే జంప్ చేస్తారు. వాళ్ళు మరలా కూడా అనర్హులని తేలినట్లయితే వాళ్ళకి ఇంకా కంప్లీట్గా అయితే విడుదల చేయరనమాట. వాళ్ళు అనర్హులే. సో చాలామందికి కూడా చాలా కారణాల చేత ఈ యొక్క నిధులు అనేటువంటివి ఆగిపోయి ఖాతాలకు జమ కాలేదు. వాటన్నిటి మీద బేస్ చేసుకొని ఫిర్యాదులు అయితే పెట్టుకున్నారు. వాళ్ళైతే మరలా చెక్ చేసి అవి ఓకే, వీళ్ళకి ఈ పథకం కింద నిధులైతే ఇవ్వచ్చు, వీళ్ళు అర్హులు అన్నట్లయితే వీళ్ళకైతే ఇస్తారు. లేదు అనుకుంటే ఇవ్వరండి. వీళ్ళకి కంప్లీట్గా అయితే రద్దు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇక మీరు వీటికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారిని కలిసినట్లయితే వాళ్ళకి లాగిన్లో అయితే ఉంటుంది. వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎలిజిబుల్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసేసి ఉంటారు. ఓకేనా. ఆ లిస్ట్లో నేమ్ ఉంటేనే రేపటి రోజున 5వ తారీఖున ఖాతాలకైతే నగదు జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అక్కడ అడగండి కామెంట్స్లో. నేను వెంటనే రెస్పాండ్ కూడా అవుతాను. ఎప్పటి వరకు ఫిర్యాదులు పెట్టుకునేటువంటి వాళ్ళకు 5వ తారీఖున అయితే జమ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు అన్నదాత సుఖీభవ పథకం అండ్ పిఎం కిసాన్ పథకం. ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులను ఆల్రెడీ 2 సార్లు అయితే వాయిదా వేయడం అయితే జరిగింది. ఇంకా కూడా రిలీజ్ అయితే చేయలేదన్నమాట. బట్ తాజాగా నిన్నటి రోజున ప్రభుత్వం వీటి మీద అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. అంటే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందనమాట. జూలై నెలలో పర్టికులర్గా ఈ తేదీని అయితే చెప్పలేదు. జూలై నెలలో ఈ పీఎం కిసాన్ నిధులు అయితే జమ అవుతాయి అన్నమాట ఖాతాలకు. సో ఈ పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే జమ అవుతాయో ఆ డేట్ని ఆ టైంకి అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు అనేటువంటి వాటిని అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని అయితే మనకు నిన్న ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బట్ పర్టికులర్గా డేట్ అయితే చెప్పలేదు. నెక్స్ట్ మంత్లో అని చెప్పారు కాబట్టి జూలై నెలలో ఖచ్చితంగా అయితే పీఎం కిసాన్ నిధులు అయితే జమ చేస్తారు. ఇక దాని తర్వాత అదే టైంకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా పడతాయి అన్నమాట మీ బ్యాంక్ అకౌంట్లోకి. సో ఇప్పటివరకు ఈకేవైసీ ఎవరికైతే పూర్తి ఉంటుందో ఈకేవైసీ పూర్తి అయినటువంటి వాళ్ళందరికీ కూడా నగదైతే జమ అవ్వడం జరుగుతుంది. పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకు ఈ నగదైతే జమ కావడం జరగదన్నమాట, జమ అవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే చెక్ చేసుకోండి మీరు ఈకేవైసీ పూర్తయిందా లేదా అని. మీకు లిస్ట్స్ కావాలంటే అర్హుల లిస్టులు కావాలంటే మీరు ఖచ్చితంగా కూడా సచివాలయంకి వెళ్ళి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కలవండి. మీ ఆధార్ నెంబర్ చెప్పండి. వాళ్ళైతే లాగిన్లో అయితే ఉంటుందన్నమాట. వాళ్ళు చెక్ చేసి మీకు క్లియర్గా అయితే చెప్తారు ఎలిజిబుల్ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా అనే వివరాల గురించి. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి మనకు రేపు జూలై నెలకు సంబంధించినటువంటి పథకాలు వచ్చేసి. సో దాని తర్వాత ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ఇన్ కేస్ మనకు మేబీ నెక్స్ట్ మంతే స్టార్ట్ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. బట్ డేట్ అయితే ఫిక్స్ చేయలేదు. నేను మీకు చెప్తున్నాను జస్ట్ నెక్స్ట్ మంత్ అయితే ఒకవేళ స్టార్ట్ చేసే పని అయితే స్టార్ట్ చేసేయచ్చు. నేను ఎప్పటికప్పుడు అయితే ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకునేసి అందరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.